చిన్న ప్లీజ్ కేర్ఫుల్లీ లిజన్. ఇక్కడ మనకు థర్డ్ లెసన్ ఆడిన మాట ఉంది కదా. 4th క్లాస్ పిల్లలు గుడ్ మార్నింగ్. 4th క్లాస్ పిల్లలు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. ఇక్కడ మనకి ఆడిన మాట లెసన్ ఉంది కదా, ఆవు లెసన్. ఇందులో మనకు క్వశ్చన్ ఆన్సర్స్ రాపిచ్చాను నేను. క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ బిట్ ఏంటిది? మీనింగ్స్. ఫస్ట్ బిట్ మనం ఏం రాయాలి? మీనింగ్స్ రాయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఏం రాయాలి? మీనింగ్స్. ఓకే, ఏంటి అవి? సాధు మంచి, పచ్చిక గడ్డి, కలహించు తగువులాడు, సమృద్ధిగా ఎక్కువగా, పొగడుతూ మెచ్చుకుంటూ, పెబ్బులి పెద్ద పులి, లంఘించడం దూకటం, బెదురు భయం. ఇంకా ఉన్నాయన్న మీనింగ్స్ చూడండి. పేజీ నెంబర్ 15. పేజీ నెంబర్ 15 ఇక్కడ చూడండి. ఓకే, సత్యం నిజం, గోవు ఆవు, దుష్టులు చెడ్డవారు, ఎల్లవేళలా ఎప్పుడు, సత్ప్రవర్తన మంచి నడవడి, వన్యప్రాణి అడవిలో నివసించు జీవి. సారీ ఇది అయిపోయింది నాన్న. మనం ఇప్పుడు సారీ నాన్న, ఈరోజు మనము 4th క్లాస్ వాళ్ళు పిల్లలు 4th క్లాస్ వాళ్ళు తాడి చెట్టు లెసన్ చూడండి. ఒకసారి తాడి చెట్టు లెసన్ తీసుకోండి. 4th క్లాస్ పిల్లలు తాడి చెట్టు లెసన్లో నేను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. తాడి చెట్టు లెసన్లో బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, మిస్ అయినా కానీ చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ బిట్ వచ్చేసి మీనింగ్స్. సమ్ బిట్స్ నాట్ కంప్లీటెడ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సి మీనింగ్స్ చదువుతున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. అభ్యాసం అని చూడండి. అభ్యాసంలో ఫస్ట్ బిట్ ఏం రాయాలి మనము? మీనింగ్స్. ఐఎమ్ రీడింగ్, ఎవ్రీబడి లిజన్. వృక్షము చెట్టు, నిటారుగా నిలువుగా, ముంత మట్టితో చేయబడే చిన్న కుండ, వేసవి కాలం ఎండాకాలం, వెడల్పుగా విశాలంగా, లభించు దొరుకు, పూర్వపు ఇదివరకు, కావ్యము కవి రాసిన గ్రంథము. ఓకే, నిట్టాళ్ళు స్తంభాలు, ఉద్దేశము అభిప్రాయము, చమత్కారము నేర్పు, సూక్తులు మంచి మాటలు. ఓకే, మంచి మాటలు అయిపోయిందా? బహుదా అనేక రకాలుగా, భూమి నేల. ఇవి మీనింగ్స్. దిస్ వన్ ఫస్ట్ బిట్. కీప్ ఎవ్రీబడి. ఇది ఫస్ట్ బిట్ అని ఉంది కదా ఇక్కడ. ఓకే, సెకండ్ బిట్ చూడండి. వచనములు రాసుకున్నారా? చెట్టు మీన్స్ చెట్లు, ఇల్లు ఇండ్లు, దడులు, కవి కవులు, నిట్టాళ్ళు, రుచులు, పల్లెం పల్లెలు, సూక్తులు. ఇది ఏకబహువచనం. ఈ బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ క్లాస్లో లాస్ట్ పీరియడ్లో ఈ బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నా థర్డ్ బిట్ సి వ్యతిరేక పదములు ఉందా? ఉపయోగము నిరుపయోగము రాసుకున్నారా? దిస్ బిట్ ఓవర్. ఆరోగ్యము అనారోగ్యము, బాగు పాడు చేయు, రాసుకున్నారా? ఓకే, బలం బలహీనం, తీయగా చేదుగా, తెలుపు నలుపు, పడితే లేస్తే, పెరుగు తరుగు, పేద ధనిక. దిస్ వన్ బిట్ కంప్లీటెడ్. థర్డ్ బిట్. everybody complete the third bit. Very good. Now this question answers. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. తాడి చెట్టు నుండి మనకు లభించేవి ఏవి ఉంది కదా, ఈ ఆన్సర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తాడి చెట్టు నుంచి మనకి లభించేవి ఏవి ఉన్నాయా?
రాసుకున్నారు కదా. అందులో ఫస్ట్ ఆన్సరు ఫస్ట్ ఆన్సర్ రాసుకోండి. తాడి చెట్టు నుండి ఆల్రెడీ చెప్పాను మీకు, కొంచెం కరెక్షన్ ఉంది. తాటి చెట్టు నుండి మనకు ఏం లభిస్తాయి? ఇళ్ళ తాటి చెట్టు నుండి మనకు సి ఏం చెప్పండి? తాటిపాలు లభిస్తాయి. ఓకే. ఈ పాలతో బెల్లము కామ కలకండను తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకేం చేస్తారు? తాటి పండ్ల నుండి వచ్చే గుజ్జుతో తాటి పండ్ల గుజ్జుతో తాటి పండ్ల నుండి వచ్చే గుజ్జుతో తాండ్రను తయారు చేస్తారు. ఓకేనా? మరియు ముంజలు తాటి చెట్టును ఇలా దూలాలుగా కామ నిట్టాలుగా ఉపయోగిస్తారు. అర్థమైందా? చిన్న కాలువలపై ఇంకా నిట్టాలుగా వంతెనలుగా ఉపయోగిస్తారు. ఓకేనా? దిస్ ఇస్ కంప్లీట్. కొంచెం చేంజ్ అయింది. తాటి చెట్టు నుండి మనకు తాటి పాలు లభిస్తాయి. ఈ పాలతో బెల్లం కలకండను తయారు చేస్తారు. తాటి పండ్ల నుండి వచ్చే గుజ్జుతో తాండ్రను తయారు చేస్తారు. మరియు ముంజలు తాటి చెట్టును ఇళ్ళ దూలాలుగా నిట్టాలుగా వంతెనలుగా ఉపయోగిస్తారు. దిస్ వన్ ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను కదా, తాటి చెట్టు ఎలా ఉంటుందో రాపించాను కదా. ఓకేనా? అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి.
చూడండి ఇక్కడ దిస్ బిట్ కంప్లీటెడా. ఒక్క మాటలో జవాబిమ్ము అయిపోయింది. తాటి ఆకును ఏమంటారు? తాటి పత్రము అంటారు. కలకండను దేంతో తయారు చేస్తారు? తాటి పాలతో. రాయించనేది అయిపోయిందా? కంప్లీట్ అయిందా కాలేదా? కంప్లీటెడా? వెరీ గుడ్. తాటి చెట్టు కింద పూర్వపు కవులు తాటి ఆకులపై దేంతో రాసేవారు? గంటాలతో. తాటి చెట్టు కింద ఏమి దొరకదు? నీడ. తాటి చెట్టు కింద నీడ దొరకదు. ఓకేనా? తాటి పండు గుజ్జుతో తయారయ్యేది ఏది? తాటి పండు గుజ్జుతో తాండ్రా తయారవుతుంది. సిక్స్త్ బిట్ సరైన జవాబును గుర్తించము. తాటి చెట్టు నుండి లభించేవి పాలు, తాలు, ఆలు. ఆన్సర్ ఏంటిది? పాలుకు రైట్ ట్రిక్ పెట్టండి. పాలుకు రైట్ ట్రిక్ పెట్టండి. కీప్ ద రైట్ ట్రిక్. ఓకే, పెట్టారా? సెకండ్ వన్, మర్రి చెట్టు ఇచ్చేది పీడ, నీడ, చీడ. నీడకి రైట్ గుర్తుపెట్టండి. ఫస్ట్ వన్ పాలు, సెకండ్ వన్ నీడ. కీప్ ద రైట్ సింబల్. ఫస్ట్ సిక్స్త్ బిట్లో పాలు రైట్, సెకండ్ వన్ నీడ, థర్డ్ వన్ మామిడి. మామిడికి రైట్ గుర్తుపెట్టండి. తాటికాయలు వచ్చేది ఏ కాలంలో వస్తాయి? వేసవి కాలంలో వస్తాయి. ఓకే, ఎండాకాలం. వేసవి కాలం అంటే ఏంది? వేసవి కాలం. రైట్ గుర్తుపెట్టండి. ఫిఫ్త్ వన్, ఇళ్ళ చుట్టూ కట్టబడేవి దళ్ళు. టిక్ ద రైట్. ఇవి సిక్స్త్ బిట్. ఓకేనా? నా సెవెంత్ బిట్. ఈ క్రింది ఖాళీలను పూరింపుము. క్రింది ఖాళీలను పూరింపుము. క్రింది ఖాళీలను పూరింపుము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. దిస్ వన్ నాట్ కంప్లీటెడ్. రైట్ డౌన్. పువ్వులిచ్చే ఒక చెట్టు. పువ్వులిచ్చే ఒక చెట్టు. చెట్టు డాష్. ఏం చెట్టు అది? మందారం. రైట్ డౌన్. మందారం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. రైట్ డౌన్. నెంబర్ టూ, తాటి చెట్టును పేదల పాలిటి. తాటి చెట్టును పేదల పాలిటి డాష్ అంటారు. డాష్ అని అంటారు. డాష్ అని అంటారు. ఏమంటారు? కల్పవృక్షము. ఓకే, రైట్ డౌన్. Now, third question. తాటి చెట్టు మనకు థర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. తాటి చెట్టు మనకు డాష్ ఉపయోగపడుతుంది.
పడుతుంది. ఇలా బౌద్ధ అంటే ఎక్కువగా, ఓకేనా? అన్ని చాలా విధాలుగా బౌద్ధ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చాలా రకాలుగా అన్నట్టు, బౌద్ధ మీన్స్ చాలా రకాలుగా, ఓకేనా? ఫోర్త్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. నేలలో నాటిన తాటి గింజల నుండి నాటిన తాటి గింజల నుండి డాష్ వస్తాయి. ఏమొస్తాయి? తీగలు, ఓకేనా? తీగలు. ఫిఫ్త్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. పిల్లలు రాసే పెద్ద డాష్ లను తాటి కాయలతో పోలుస్తారు. ఓకే, దీంతో పోలుస్తారు అక్షరాలను. పెద్ద రాస్తే, పిల్లలు రాసే పెద్ద అక్షరాలనే దీంతో పోలుస్తారు. తాటికాయలు పెద్దగా ఉంటాయి కదా, అక్షరాలను. ఓకే, దిస్ వన్ కంప్లీటెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 7th bit also completed. Now 8th bit. Page number 8th bit student nana. Page number 23. This bit. క్రింది వాక్యాలను అర్థవర్ధంగా పూరింపుము. కింది వాక్యాలను అర్థవంతంగా పూరింపుము. ఓకే, అర్థవంతంగా అంటే ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఓకేనా? సపోజ్ ఒక సెంటెన్స్ చెప్తాను నేను. నువ్వు నాతో సినిమాకి వస్తావా ఉంది కదా, ఆ తో లెటర్ తీసేయండి. నువ్వు నా సినిమాకి వస్తావా అంటే కరెక్ట్ కలుస్తుంది, సెంటెన్స్ కలవదు. సో అక్కడ ఏం పెట్టాలి మనం? తో అనే లెటర్ కలిస్తేనే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ మిస్ అయినాయి. ఓకేనా? ఆ వర్డ్స్ని యాడ్ చేస్తే కరెక్ట్ సెంటెన్స్ వస్తుంది. ఫస్ట్ వన్, తీగలు అధిక పిండి పదార్థంతో కూడిన అంతే. తీగలు
అధిక పిండి పదార్థంతో పిండి పదార్థంతో కూడిన డాష్. మొత్తం సెంటెన్స్ కంప్లీట్ అవుతుందా? తీగలు అధిక పిండి పదార్థంతో కూడినవి అంటే ఇక్కడ వి లేదు, మనమే పెట్టుకోవాలి. ఇక్కడ వి పెట్టుకుంటే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? దట్ వన్ ఆన్సర్. నెంబర్ 2, తాటి గిలుకలు మట్టలు. తాటి గిలకలు మట్టలు డాష్. వంట చెరుకుగా ఉపయోగపడతాయి. వంట చెరుకుగా ఉపయోగపడతాయి. నెంబర్ 3, తాటి ముంజలు ముదిరితే. తాటి ముంజలు ముదిరితే డాష్. తాటి గింజలుగా మార్పు చెందుతాయి. ఇవి ఈ సెంటెన్సెస్. ఓకేనా? 9th బిట్ సి. ఇప్పుడు ఈ పదాన్ని కలిపితే మనకి ఏమైంది? సెంటెన్స్ కరెక్ట్ అయింది కదా. తీగలు అధిక పిండి పదార్థంతో కూడినవి. తాటి గిలుకలు మట్టలు వంట చెరుకుగా ఉపయోగపడతాయి. తాటి ముంజలు ముదిరితే అంటే అవి గట్టిగా అయిపోతే తాటి గింజలుగా మార్పు చెందుతాయి. ఓకే, రైట్ డౌన్. నౌ 9th బిట్. క్రింది వాటిని జతపరిచి వాక్యాలుగా రాయండి. జతపరచుముందా చూడండి. 9th బిట్ జతపరచుముందా? జతపరచుము ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ చేద్దాం. కీప్ ద నెంబర్స్ 1 2 3 4 5. కీప్ ద నెంబర్స్. టేక్ ద పెన్సిల్. ఇలా పెన్సిల్ తీసుకోండి. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మ్యాచ్ చేద్దాం. తాటికాయలు ఉంది కదా. వేసవిలో వస్తాయి. మ్యాచ్ ఇట్. వేసవిలో వస్తాయి. తాటి ఆకులతో పందిరి వేస్తారు. మ్యాచ్ చేయండి.
తాటి పళ్ళ నుండి తాండ్రను చేస్తారు. తాటి మట్టలు వంట చెరుకుగా వాడుతారు. తాటి పాల నుండి బెల్లం చేస్తారు. ఇలా మ్యాచ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత సెంటెన్స్ కరెక్ట్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్, తాటికాయలు తాటికాయలు వేసవిలో వస్తాయి అని సెంటెన్స్ మళ్ళీ రాయాలి మ్యాచ్ చేసినాక. వేసవిలో వస్తాయి. అర్థమవుతుంది నేను చెప్పింది? ఫస్ట్ ఇలా మ్యాచ్ చేయండి. కీప్ ద నెంబర్స్. మ్యాచ్ ఆఫ్టర్ దిస్ లైక్ రైట్. మళ్ళీ ఎక్కడ పక్కన రాయాలి. ఓకేనా? లేదా మీ సిడబ్ల్యూ రాసినా పర్వాలేదు, జతపరచమని రాసి ఇలా రాసినా పర్వాలేదు. ఓకేనా? నెంబర్ 2, తాటి ఆకులతో పందిరి వేస్తారు. ఓకే. నెంబర్ 3, తాటి పండ్ల నుండి ఏం చేస్తారు? తాండ్రను చేస్తారు. ఫుల్ స్టాప్. నెక్స్ట్ వన్, తాటి మట్టలు వంట చెరుకుగా వాడుతారు. ఇలా చేయాలి మ్యాచ్ చేసిన తర్వాత. ఓకే. నెంబర్ 5, తాటి పాల నుండి బెల్లం చేస్తారు. ఇలా సెంటెన్స్ తయారు చేసుకోవాలి మ్యాచ్ చేసిన తర్వాత. ఓకేనా? ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ రైట్ రాయండి ఎవ్రీబడి. అది రాయండి. దిస్ వన్. ఓకే. నెక్స్ట్ చూడండి 10th బిట్. దీనిని నేర్చుకోండి. ఉందా? 10th బిట్ వచ్చేసి నేర్చుకోండి. ఏంటిది? అది ఒక పాట ఇచ్చాడు చూడండి. నేను చదువుతున్నాను, మీరు చదవడం నేర్చుకోండి, పాడడం నేర్చుకోండి. ఓకేనా? తాటి ఆకులు తెచ్చి తీరైన బొమ్మ చేసి తాయిలాలెన్నో పెట్టి చక్కగా మేమెంతో ఆడెము. తాటి ఆకులు తెచ్చి తీరైన బొమ్మ చేసి, ఆకులతో బొమ్మలు చేస్తారు, పీకలు చేస్తారు. ఓకేనా? రకరకాలు చేస్తారు. ఓకేనా? తాయిలాలెన్నో పెట్టి చక్కగా మేమెంతో ఆడెము. ఆడేమంటే ఆడుకుంటారు. తాయిలాలు అంటే తినే స్వీట్స్, పదార్థాలు. తాటి చెట్టుతో వచ్చేటువంటి పండ్లతో వచ్చేటువంటి ఒక రకరకాల పదార్థాలు తెచ్చుకొని మేము ఏం చేస్తాము? ఆడుకుంటాము. తాటి ఆకులతో
తాటాకులతో పీపీలు ఊదెము. పీపీలు అంటే పీకలు. ఆకులను చుట్టా చేసి ఏం చేస్తారు? పీకలుగా యూజ్ చేస్తారు. తాటాకులతో పందిళ్ళు వేసేము. పందిళ్ళు అంటే ఏంది? చల్లగా ఉండడానికి వేస్తారు కదా పందిళ్ళు, అవి. ఆ ఆకులతో విసన కర్రలల్లెము. విసన కర్రలల్లెము అంటే ఆ తాటి ఆకులతో విసన కర్రలు, ఇట్లా గాడిపోచడానికి విసురుకుంటాం చూడండి, ఇలా చేసేవారు. నెక్స్ట్, ఆ ఆకులతో దడులనే కట్టెము. దడులంటే ఇట్లా చుట్టూ, ఇప్పుడు మనకు ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, గోడలు. కొంతమంది ఏం చేస్తారు? నెట్ అంటే గుడిసె వేసుకుంటారు కదా, ఆ గుడిసెకు ఇలా మన గోడల్లాగా యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, తాటి కాయలతో బండ్లు కట్టి ఆడెము. చిన్నపిల్లలు బండ్లు కడతారు చూసారా? ఇటొకటి ఇటో పెట్టేసి మధ్యలో ఇలా ఒక గిరిక లాంటిది, 2 గిరికలు పెట్టేసి ఆడతారు. తాటి చెట్టు దూలాలుగా ఇల్లు కట్టి ఉండేము. ఇళ్ళకు దూలాలు పెడతారు. దూలాలు అంటే ఇప్పుడంటే అన్ని రాడ్స్ వచ్చాయి కదా, అన్ని పైప్ లైన్ వచ్చింది, కానీ మునుపు కట్టెలతోటి ఇల్లు కట్టేవారు. తాటి చెట్టునే వంతెనలుగా వేసేము. ఇక్కడ వంతెన వేసి చూసారా? కింద కాలువ మీద వంతెన వేసి దాని మీదకి వెళ్ళి నడిచేవారు ప్రజలు. ఇలా కూడా యూజ్ అవుతుంది. చిన్న కాలువలను సులభంగా దాటెము. మరి మనము చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా విలేజ్లలో, ఆ విలేజ్లలో చిన్న చిన్న కాలువలు దాటాలంటే ఏం చేయాలి? ఇలా ఆ కాలువ మీద తాటి చెట్టు యొక్క దూలం వేసుకొని నడిచేవారు. దూలం మీదకి వెళ్ళి వెళ్ళేవారు. ఈ పర్సన్ వెళ్తున్నాడు చూసారా? అలా. తాటి ముంజలు ఆరోగ్యం ఇచ్చునురా. తాటి ముంజలు ఆరోగ్యం ఇచ్చునురా. సమ్మర్లో వస్తాయి చూసారా? మెత్తగా తెల్లగా ఉంటాయి, జ్యూసి సాఫ్ట్గా ఉంటాయి. ఆ ముంజలు తింటే చాలా హెల్తీగా ఉంటామంట. తాటి చెట్టు దూలాలుగా ఇల్లు కట్టి ఉండేము. సరే, తాటి ముంజలు ఆరోగ్యం మంచిది. తాటి చెట్టు అంటే కల్పవృక్షమురా. మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే కల్పవృక్షం లాంటిది తాటి చెట్టు. ఆకులు, స్టెమ్ము, బ్రాంచెస్, ఓకేనా, ముంజలు, దాని తాండ్ర, గుజ్జు, ఓకేనా, అన్ని విధాలుగా మనుషులకు ఉపయోగపడుతుంది తాటి చెట్టు. అందుకే దానికి కల్పవృక్షం అని పేరు వచ్చింది. తాటి చెట్టును చూసి మనిషి నేర్వాలిరా. మనం నేర్చుకోవాలి. తాటి చెట్టును చూసి మనం ఏం నేర్చుకోవాలి? తానెంత ఎదిగినా పరుల నొదిలేనా. చూసారా? తానెంత ఎదిగినా, ఇక్కడ ఏమంటున్నాడు? తానెంత ఎదిగినా పరుల నొదిలేనా అంటే ఇతరులను. తాటి చెట్టు చూడండి, ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు చూసారా?